ఇక్కడ చాలా మంది మగోళ్ళు ఉన్నాం కదా, అందరు మగోళ్ళే కదా. మగతనం అంటే ఏంటి అనేదే ఈరోజు వాక్యం. ఉత్తి మగతనం కాదు, బైబిల్లో మగతనానికి ఏంటి అని ఈరోజు మనం చూసుకుందాం. ఈరోజు వాక్యం ఎలాగుంటదంటే, ఒక 4 ప్రశ్నలు ఉంటది. డైరెక్ట్ మిమ్మల్ని అడగను, సమాధానం కూడా నేనే చెప్తాను. క్వశ్చన్ ఆన్సర్ అలాగుంటది. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే, ఒక అబ్బాయి ఉంటాడు కదా, ఒక 10-15 సంవత్సరాలు ఒక ఉన్న అబ్బాయి చిన్నప్పుడే కష్టం తెలుసుకుంటారు కదా, అది ఎంత ముఖ్యం. చిన్నప్పుడే 10-15 సంవత్సరాల అబ్బాయిలు ఉంటారు కదా, మనమే, మన బ్యాచ్ అంతే కదా, మన అందరం చిన్నప్పుడే ఆ కష్టం తెలుసుకోవడం ఎంత ముఖ్యం అని ఫస్ట్ ప్రశ్న. ఒకవేళ తెలుసుకోకపోతే ఆ కుర్రాడు లేకపోతే అబ్బాయి ఎలాగంటే, పెద్ద అవుతాడు, 20 అవుతుంది, 25 అవుతుంది, 30, 40 అలాగ అవుతుంది, కానీ ఆ పెద్ద శరీరంలో ఒక చిన్న పిల్లోడ్లా మిగిలిపోతాడు, ఒకవేళ కష్టం అంటే ఏంటో తెలియకపోతే. ఇంకోటి ఏంటంటే, ఒక అబ్బాయికి ఎప్పుడైతే ఆ మెచ్యూరిటీ, ఆ స్పృహ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఆ అబ్బాయి లేకపోతే ఆ కుర్రోడు ఫస్ట్ చూసే మొగాడు ఎవడంటే, చెప్పగలరా? తండ్రి. వాళ్ళ ఇంట్లో ఉండే ఫాదర్. ఆ ఫాదర్ ని ఒక ఓపెన్ బుక్ లాగా చదువుతూనే ఉంటాడు అన్నమాట. చిన్నప్పటి నుంచి కళ్ళు ఆయన మీద ఉంటది కదా, చిన్నప్పటి నుంచి పెంచుతారు, ఏమన్నా నేర్పుతారు. క్లాస్ పీకాలంటే క్లాస్ పీకుతారు, చదివించాలంటే చదివిస్తారు, ఎక్కడికి తీసుకెళ్ళాలని తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ తండ్రికి ఉన్న వ్యక్తిత్వం ఉంది కదా, క్యారెక్టరిస్టిక్స్ అంటాం కదా, అదెంత ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు తండ్రి కొడుకు తర్వాత ఆ కొడుకే తండ్రి, మళ్ళీ ఇంకో కొడుకు వస్తుంది సార్, జనరేషన్ అలాగే సైకిల్ లాగా అవుతుంది. ఇప్పుడు ఆ తండ్రికి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఆ కొడుకు వచ్చి ఒక మొగాడు లాగా, లేకపోతే ఆ తండ్రి లాగా ఎలాగా ముందుకు సాగుతాడని. నా తెలుగు కొంచెం అప్పుడప్పుడు కామాలు వస్తుంది, మీరేం పంచలో పట్టించుకోవాలి సార్, పంచనా మీరు తీసుకుంటారు. ఆ తండ్రికి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, పోర్ట్రేయల్ ఆఫ్ జీసస్. నేను ఇప్పుడు బిబ్లికల్ ఫ్యామిలీ గురించి చెప్తున్నా. పోర్ట్రేయల్ ఆఫ్ జీసస్, యేసు ప్రభుని ఆ తండ్రి వచ్చి ఎంత ఎక్కువ చూపించగలరో, ఆయన మాటల్లో అయినా చేతల్లో అయినా, ఆయన వ్యక్తిత్వం అయినా, మాట్లాడినప్పుడు ఎప్పుడున్నా కానీ యేసు ప్రభులాగా ఆయన యాక్ట్ చేయాలనట్లేదు, జీవించాలి అంటున్నా. ఎందుకంటే ఒక్క కొడుకు లేకపోతే ఆ కుర్రాడు వచ్చి ప్రతిదీ నోటీస్ చేస్తాడు అన్నమాట. చిన్న పిల్లలు అలాగే ఉంటారు కదా, ప్రతి విషయాన్ని చులకనగా బాగా ఫుల్ షార్ప్ గా చూస్తారు అనమాట. అలాగన్నప్పుడు ఒక తండ్రే యేసు ప్రభు లాగా జీవిస్తే కొడుకు కూడా యేసు ప్రభు లాగా పెరుగుతాడు. ఆమేన్. కొడుకు కూడా యేసు ప్రభు లాగా పెరుగుతాడు. ఇప్పుడు ఒక తండ్రికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో, ఎంత బాధ్యత ఉందో కొడుకు పెరగడానికి, కొడుకుకి స్పృహ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నా. ఒక తండ్రికి కొడుకు పెరగడంలో, పెంపకంలో ఎంత బాధ్యత ఉందో, సగం బాధ్యత ఆ కొడుకు కూడా ఉంది. దేవుడు వచ్చి మీకు పిల్లలు ఇస్తారు కదా, పిల్లోని ఇచ్చారు, అప్పుడు ఆ బాధ్యత వచ్చి సగం మీది, సగం దేవుడిది అయిపోద్ది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆ కొడుకు పెరిగేటప్పుడు సగం బాధ్యత మీద అయినప్పుడు మిగతా సగం ఆ కొడుకుదే అవుతుంది. ఆ కొడుకు స్పృహలోకి వచ్చిన తర్వాత, మెచ్యూర్ అయిన తర్వాత, మైండ్ మెచ్యూర్ అయిన తర్వాత తప్పేదో రైట్ ఏదో ఆ కొడుక్కి చాలా బాగా తెలుసు. మంచి చెడు అన్నీ తెలుసు. ఎందుకంటే స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, అన్ని నేర్చుకుంటారు కదా. ఏది చేయకూడదో అని ఆ విషయం కూడా బాగా తెలుసు, ఏది చెయ్యాలి అని ఆ విషయం కూడా చాలా బాగా తెలుసు. ఏది చేయాలో, ఏ కరెక్ట్ అయిన విషయం ఏదైతే చేయాలో అది చేయడానికి ఫుల్ ఇంట్రెస్ట్ అస్సలు ఎప్పుడు ఉండాలన్నమాట. బట్ రెస్పాన్సిబుల్ క్రిస్టియన్ సన్, ఒక బాధ్యత ఉన్న క్రీస్తు బిడ్డ, కుర్రాడు ఎంత బాధ్యతగా ఉండాలంటే, సింపుల్ అండి, తప్పు చేసి
మంచోడుగా మళ్ళీ మారడం అది సాధారణం, అందరి లైఫ్ లో జరిగేది. కానీ తప్పు కళ్ళ ముందు జరుగుతున్నప్పుడే ఆ తప్పులో పార్టిసిపేట్ చేయకుండా, పాల్పొందుకోకుండా దూరంగానే ఉండి, తప్పుని దూరంగానే ఉంచి, నేను సరైన పాదలోనే నేను వెళ్తాను అని ఆ నిర్ణయం ఉంది కదా, అది గొప్పది. అది గొప్పది. ఎందుకంటే ఆ, చెడ్డ పనులు ప్రతి ఒక్కరు చేస్తారండి, క్లాస్మేట్స్, స్కూల్లో అందరూ. అన్ని చాలా ఈజీ. ఒక సిగరెట్ 17 రూపాయలు, కొనడానికి 20 రూపాయలు ఉంటే చాలు. ఎందుకంటే 3 రూపాయలు సెంట్రేషన్ నోట్లో వేసుకోవాలి. చాలా ఈజీ. కానీ అదే 20 రూపాయలు రోజు దాచుకుందాం, లేకపోతే ఇంకా ఎవరికైనా ఇద్దాం, ఇవన్నీ కొంచెం ఓవర్ కనిపించవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే, ఆ సిగరెట్ కాల్చకుండా ఉంటున్నాడు కదా ఒక అబ్బాయి ఆ తప్పు చేయకుండా ఉంటున్నాడు కదా. ఎందుకు? సిగరెట్ కాలిస్తే ఆడికి మంచిది, కానీ మంచి అనిపిస్తుంది. కానీ చేయకుండా ఉంటే ఇద్దరు మాట విన్నట్టు. ఒకటి దేవుని మాట విన్నట్టు, ఇంకోటి వాళ్ళ నాన్న చెప్పిన మాట తప్పకుండా ఉన్నట్టు. కరెక్ట్ అది. ఇప్పుడు ఒక తండ్రి అలాగుంటే, ఒక తండ్రి తప్పుడు అవన్నీ చేస్తూ ఉంటే, కొడుకు ఒకవేళ తప్పు స్టార్ట్ చేయడం మొదలెడితే కొడుకుని తప్పు చెప్తామా? చెప్పకూడదంటే చెప్పకూడదు. కొడుకుని తప్పు చెప్పకూడదు. ఎందుకంటే ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి చూసి పెరిగి పెద్ద అయిన తర్వాత ఏ పని చేసినా ఫస్ట్ వాళ్ళ బాబాయ్ మైండ్కి వస్తుంది. ఏ తప్పు పని చేసినా, ఒకవేళ తప్పు చేసి మా నాన్న పడతారు, అది లేకపోతే ఒక మంచి పని చేసినా ఇది చేస్తే మా నాన్న హ్యాపీ అవుతారు. ఈ రెండు విషయాలే. ఈ రెండూ కాకుండా దేవుడు నన్ను చూస్తున్నారు, మా నాన్నకి పైన ఇంకొక నాన్న ఉన్నారు, ఓ దేవుడు. ఆ దేవుడు నన్ను 24/7 కళ్ళు అప్పగించకుండా నన్నే చూస్తున్నారు అని ఆ రియలైజేషన్ ఎప్పుడు వస్తుందో, తండ్రి సేఫ్ అండి. తండ్రి ఇంకా బాధపడక్కర్లే నా కొడుకు ఏమైపోతాడో అని. ఆమేన్. నెక్స్ట్, ఇప్పుడు తండ్రికి మొగాడు కదా, మొగాడు అంటే మెచ్యూర్ అయిపోయాడు, పిల్లలు కూడా ఉన్నారు. సో ఈజ్ అ మ్యాన్, బ్రేవ్ మ్యాన్. ఇప్పుడు ఆ, రెండు విషయాలు, పర్స్పెక్టివ్ అండ్ రియాలిటీ. పర్స్పెక్టివ్ అంటే సొంత బోధ. ఇప్పుడు ఏ విషయం ఉన్నా, ఏ మనిషి ఉన్నా, ఏ సిచ్యువేషన్ జరిగినా మనకంటూ ఒక నీతులు ఉంటాయి కదా. ఆ? మనకంటూ ఒక నీతులు ఉంటాయి కదా, మనకంటూ ఒక చూపు ఉంటది కదా. మనం చూపులో చూస్తాం చూడండి ఒక ప్రతి విషయాన్ని. అది పర్స్పెక్టివ్. ఓకే. రియాలిటీ అనేది ఏంటంటే వాస్తవం. వాస్తవం అంటే ఏంటి, ఎలా చెప్పొచ్చు అంటే, జరిగేది ఏదో జరుగుతుంది అంటారు కదా. ఎందుకంటారు అలాగా? ఎందుకంటే జరిగేది మన కంట్రోల్లో లేదు కాబట్టి. కరెక్టే కదా. వాస్తవానికి జరిగేది ఇదే కదా అంటే ఏంటంటే, మనం ఎంత ట్రై చేసినా, ఎంత ఒప్పుకున్నా, ఎంత దెబ్బలాడినా, ఎంత కొట్టుకున్నా, వాస్తవానికి జరిగేది ఇదే కదరా బాబు అనే ఒక మాట అంటారు చూడండి. ఆ వాస్తవం ఏంటంటే రియాలిటీ. జరిగేది జరుగుతుంది. ఇప్పుడు ఆ తండ్రి మ్యాన్, ఆ మొగోడు సొంత బోధకి మళ్ళీ ఆ వాస్తవానికి రెండిటికి అలైన్మెంట్ లేకుండా ఆ తండ్రి ఒక సొంత బోధలోనే ఉన్నాడు అనుకోండి, సొంత బోధనే రిలై అవుతూ ఉన్నాడు అనుకోండి, ఈ వాస్తవాన్ని వదిలేస్తాడు, వాస్తవాన్ని మర్చిపోతాడు. ఆయన బుర్రలో ఆయనకు ఓ లోకం ఉంటది, ఆ లోకంలో ఆయనే కింగ్, ఆయనే అన్ని, ఆయనకే ఉంటది ఈగో, ఆయనకే ఉంటది ప్రైజ్. ఇంకా నేనే, ఎవ్వరు లేరు, నేను చెప్పేదే జరగాలి, నేను జరిగిందే చెప్తా అని ఆయన ఒక సొంత బోధలో ఉంటారనమాట. అలాంటప్పుడు పిల్లలు ఏమైపోతారు? ఇప్పుడు ఒక మగాడు 30-40 వచ్చిన తర్వాత అలాగైతే ఒక బిహేవియర్ ఉండొచ్చు. కానీ ఒక చిన్న పిల్లవాడు, కుర్రాడు స్పృహ వచ్చిన వెంటనే వాళ్ళ పర్స్పెక్టివ్ రియాలిటీ అలైన్ అయ్యేటప్పుడు ఆయన చుట్టూ ఒకడు ఉంటాడు. ఆయన చుట్టూ ఒక్కరు కూడా ఉండడు. ఆల్ హీ విల్ హ్యావ్ ఈజ్ హిస్ థాట్స్. రియాలిటీలో, వాస్తవంలో బతకడం మర్చిపోయి, మెదడు ఉంది కదా, మైండ్ లో హీల్ ఫీల్ కంఫర్ట్. బుర్రలో మన చాలా థాట్స్ వస్తాయి కదా, చాలా ఆలోచనలు వస్తాయి కదా. ఆలోచనలతో తను తానే యూనో సంతోషపరుచుకుంటూ కంఫర్ట్ ఉంటారు. చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ లేజీ పీపుల్ అంటారు కదా. లేజీ పీపుల్ ఫస్ట్ రీజన్ ఏం తెలుసా? వాళ్ళు లేజీ ఎందుకు తెలుసా? చెప్పండి. ఇమాజినేషన్.
ఇమాజినేషన్. దే లివ్ ఇన్ ఇమాజినరీ వరల్డ్. ఎందుకు తెలుసా? ఇమాజిన్ తెలుగు చెప్పండి, ఒక 2 నిమిషం మళ్ళీ అడుగుతాను. వాస్తవంలో వాళ్ళకి ఎలా బతకాలో తెలియక, లేకపోతే బతుకుతున్నప్పుడే వాళ్ళకి అందులో నుంచి సంతోషం ఎలా పొందాలో తెలియక, దే గో ఇన్ టు ద ఊహల్లో తేలిపోవడం కాదు, ఊహల్లో జీవించడం. వాళ్ళ కళ్ళు ఎప్పుడు మూసుకుంటూనే ఉంటది, హృదయం కూడా మూసుంటది, మనసు అన్ని మూసుంటది. ఎందుకంటే వాళ్ళు ఊహల్లో వాళ్ళే కింగ్ అన్నమాట. వాళ్ళు ఊహల్లోనే సూటు బూట్లు వేసుకొని కార్లో దిగుతారు, ఎక్కుతారు, బయటకు వెళ్తారు, వచ్చేస్తారు. కానీ వాస్తవానికి వచ్చినప్పుడు దే ఆర్ ది బిగ్గెస్ట్ ఫెయిలియర్స్. వాళ్ళకంటే పెద్ద లూజర్లు ఇంకెవరు లేరు. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసండి, అర్థమవుతుంది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ అందులో నుంచి బయటపడడం ఎలా అని ఆ మార్గం వెతికే బదులు వాళ్ళు ఏం చేస్తారు? ఊహల్లోనే ఉండిపోతారు. ఎందుకంటే అది చాలా కంఫర్టింగ్ వాళ్ళకి. ఇప్పుడు మనం క్రైస్తవ బిడ్డలో మనం ఉన్నాం కదా. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే, ఐ కమాండ్ ది స్పిరిట్ టు లీవ్ మీ, ఆమేన్ అని చెప్పేస్తాం. కరెక్టా? దాని తర్వాత వెంటనే అన్నీ అయిపోతుంది. నో, దట్స్ వెన్ ద ట్రయల్ స్టార్ట్స్. అప్పుడే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ప్రేయర్ తర్వాతే స్టార్ట్ అవుతుంది. చాలా మంది క్రైస్తవులు ఆ ప్రేయర్ తర్వాత ఎండ్ అయిపోయింది అనుకుంటారు, కానీ ఆ ప్రేయర్ తర్వాతే నిజమైన శోధన లేకపోతే బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. ఆ విషయం వాళ్ళకి కూడా తెలియదు. పోనీ తెలిసిన దే లైక్ టు ఫాల్ బ్యాక్. తెలిసినా వాళ్ళు మళ్ళీ అంత ఊహల్లోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే లేజీ పీపుల్. అందుకే సాతాను కూడా లేజీ పీపుల్ అంటే నచ్చదు. ఎందుకంటే సాతాను కూడా వాస్తవంలో నువ్వు తప్పులు చేయరా, అప్పుడే నాకు తెలుస్తుంది, నువ్వు ఊహల్లో చేస్తే నాకేం తెలుసు. కరెక్టే కదా? అది అందుకే ఏ తండ్రి అయినా, ఏ మనిషి అయినా, ఏ మొగడైనా వాస్తవానికి వాళ్ళ సొంత బోధకి ఆ అలైన్మెంట్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఇది బయట వాళ్ళకి. మనం క్రీస్తవుల బిడ్డలు కాబట్టి క్రీస్తవ మగవాడికి, క్రీస్తవ తండ్రికి సొంత బోధ అనేది ఏంటి? కొత్తగా వస్తారు. సొంత బోధ అంటే ఏంటి? బైబిల్లో రాసింది. ఓకే, నేనే చెప్పేస్తాను, అంత టైం గ్యాప్. బైబిల్లో రాసింది. బైబిల్లో ఏదైతే బోధ ఉందో ఆ తండ్రి ఫుల్గా మిక్సీలు వేసి కొడేసి తాగేసి ఫుల్ నరనరాలుగా వాక్యమే జీవితం అని ఎప్పుడు రియలైజ్ అయ్యి పిల్లల్ని కూడా అదే మార్గంలో పెంచుతారో అప్పుడే పిల్లలు కూడా ఇంకా తండ్రి ఇంకా బాధపడక్కర్లేదు, నా కొడుకు ఏమైపోతాడు, నా కూతురు ఏమైపోతుంది, ఆ బాధలు ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఆయనే దేవుడిని ఆ, దారిలో వెళ్తున్నప్పుడు దేవుడే వాళ్ళ పిల్లల్ని బ్లెస్ చేసి ఆ దారిలోనే పట్టుకెళ్తాడు. ఇప్పుడు దేవుడు ఆ పిల్లల్ని ఆ దారిలో పట్టుకెళ్ళినప్పుడు కారిచ్చి హ్యాపీగా వెళ్ళరా అంటారా? లేదు, వస్తాయి, అక్కడ కూడా శోధనలు వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడే పిల్లడు మెచ్యూర్ అయిన అబ్బాయి గురించి మాట్లాడుతాను, చిన్న పిల్లలు కాదు, మెచ్యూర్ అయి బుర్ర ఎప్పుడైతే పనిచేస్తారు కదా అప్పుడు. ఇప్పుడు ఆ టైంలో ఆ పిల్లోడు లేకపోతే ఆ కుర్రోడు శోధన వస్తుంది, నాకు ఇప్పుడు కంఫర్ట్ కావాలి, ఐ నీడ్ టు సీక్ హ్యాపీనెస్, కొండలకు వెళ్ళిపోతా, బీచ్లకు వెళ్ళిపోతా, ఫ్రెండ్స్ తో బయట తిరుగుతా, అదే నాకు సంతోషం ఇస్తుంది అని అనుకొని ఆ దారిలో వెళ్ళిపోతే దేవుడిని లైఫ్ లాంగ్ కోల్పోతాడు. ఇంకా దేవుడే ఆ కుర్రోడిని మర్చిపోయే స్థాయికి వాళ్ళే తెచ్చుకుంటారు. అందుకని ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వర్స్ట్ సిచ్యువేషన్లు వచ్చినా ఆ కుర్రాడు ఏం చేయాలంటే, ఒకటి తండ్రి మాట వినాలి. తండ్రి మాట వినాలండి, మరి దారి లేదు. బైబిల్ అదే చెప్తాం, తండ్రి మాట వినాలి. తండ్రి తప్పే చెప్తున్నాడో తండ్రి మాట వినాలి. ఇంకెవరి మాట వింటాం? పక్కింటాళ్ళు పక్కింటాళ్ళు ఏం చెప్పినా మనకు పడదు. అలాంటప్పుడు తండ్రి మాట మాట్లాడేటప్పుడు పడాలి కదా, పడడం కూడా కాదు, వినాలి. అది ఇంకోటి. ఇప్పుడు ఆ తండ్రే కరెక్ట్ గా లేరనుకోండి, ఆ తండ్రే కొడుక్కి దేవుని బిడ్డగా తీసుకురాలేకపోతున్నారంటే ఆ కుర్రాడికి ఫస్ట్ ముసుగేసిన ఎనిమి, శత్రువు ఆ నాన్నే అవుతాడు అనమాట. ఆ విషయం ఆ నాన్నకే తెలియదు, ఆ కొడుక్కి తెలియదు. పెరిగినప్పుడు అలా పెరిగిపోతారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే,
యూ హ్యావ్ టు అలైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో ఫుల్ అలైన్ అయిపోవాలి, ఇంకా అత్తుకుపోవాలి. అలాగున్నప్పుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని ఒకే మార్గంలో, యేసు ప్రభు వచ్చిన మార్గంలో ఆయనలాగే అవ్వాలి అని ఆ మనసు ఉంది, ఆ హృదయం ఉంది కదా, అలా ఉంటేనే చాలు. ఆయన తెచ్చేసుకుంటారు ఆయన దగ్గరికి. ఇంకా బాధపడే, లేకపోతే టెన్షన్ అయిపోయి స్ట్రెస్ అయింది అక్కర్లేదు. హీ విల్ టేక్ కేర్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఇది. ఆ కుర్రాడికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆడి ఏజ్ బట్టి వాళ్ళని పోల్చాలా ప్రతిసారి? ఇప్పుడు 20 ఏళ్ళు కుర్రాడు అండి, 20 ఇయర్స్ వచ్చిన కుర్రాడు, ఆడికి 40 ఇయర్స్ 50 ఇయర్స్ ఒక మగాడికి ఉండే మెచ్యూరిటీ అబ్బాయికి ఉంది. ఓకే, ఇప్పుడు సీరియస్ సిచ్యువేషన్ వస్తున్నాయి లైఫ్ లో. ఓకే, ఎదురుగా మనుషులు కూడా వస్తున్నారు. ఆడికి బుర్ర ఉందని అందరికీ తెలుసు రూమ్ లో, అయినా కూడా నీకు ఏజ్ తక్కువ, నీకు ఇంకా వయసులో లేవు, నీకు ఇంకా మాకున్న ఎక్స్పీరియన్స్ లో సగం కూడా కాదు మీ ఏజ్ అన్నారు అనే స్థితిలో, అనే సిచ్యువేషన్లు ఉంటాయి కదా, అలా అనొచ్చా? ఓకే, ఆన్సర్ చేయద్దు. 1 సామ్యుయేలు 17 అధ్యాయం 37, 38, తర్వాత 39 చదవండి బ్రదర్. 1 Samuel 17, 37, 38. సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అన్నాడు. ఆమేన్. నేను ఒకసారి ఇంగ్లీష్ లో చదువుతా. 1 Samuel chapter 17 verse 37. And David said, the Lord who delivered me from the paw of the lion and from the paw of the bear, he will deliver me from the hand of this Philistine. And Saul said to David, go and may the Lord be with you. ఈ వచనంలో దేవుడు చేసిన మొదటి పని ఏంటి తెలుసా? నోరెప్పంగానే సాక్ష్యం ఇచ్చాడు. ఈ వచనంలో నోరెప్పంగానే సాక్ష్యం ఇచ్చాడు. ఏంటి? కుడి చేతుల నుంచి యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించిందని చెప్పాను. వెంటనే నన్ను రక్షించాడని ఫస్ట్ టెస్టిమనీ చెప్పాడు అనమాట. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు డేవిడ్ లోపల ధైర్యం వచ్చింది. మనకి కనిపించరాని ఆ ఎనిమి ఉన్నాడు కదా సాతాన్, వానికి భయం వస్తుంది, తెలుస్తుంది. చిన్నపిల్లాడు అప్పుడు డేవిడ్, 20 కూడా కాదండి అప్పుడు. దేవునిలో ఉండే ఆ కాన్ఫిడెన్స్. వర్స్ 38 చదివాను, 37. సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండుగాక అని దావీదుతో అనెను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్థానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచం తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తరువాత దావీదు, ఇవి నాకు వాడుకోలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయల నుండి 5 నున్నవి రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఈ ఫిలిష్తీయుని చేరుకుపోయెను. అంతే. ఇక్కడ సౌలు దావీదుకి ఏం చేశారంటే, ఒక అసాధారణమైన యుద్ధానికి సాధారణమైన ఒక సోల్జర్ వేసుకునే వస్త్రాలు ఉంటాయి కదా, గార్మెంట్స్ అంటాం కదా, అది వేస్తారనమాట. సౌలు డేవిడ్కి, ఓకే యుద్ధానికి వెళ్తున్నావు, కత్తి ఉండాలి, ఇక్కడ షీల్డ్ ఉండాలి,
హెల్మెట్ ఉండాలి, అన్ని ఉండాలి. ఇదే కదా ప్రాసెస్ బాబు, యుద్ధానికి వెళ్తున్నాం, ఇదే ప్రాసెస్, ఇది లేకపోతే పోతావు, కొంచెం కాపాడుకోవాలి కదా అని. కానీ ఇక్కడ డేవిడ్కి ఓ విషయం అర్థమైంది ఏంటంటే, ఈ అసాధారణమైన యుద్ధానికి సాధారణమైన కవచం నాకు అక్కర్లేదు. అర్థమైందా? ఈ అసాధారణమైన యుద్ధానికి ప్రతి ఓడు వేసుకునే సాధారణ కవచం నాకు వద్దు. చిన్నపిల్లడు అంతే, బాగా ఆలోచించాడు కదా. ఇప్పుడు మనం ఈ జనరేషన్ లో ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదా, మనకి ఈ సాధారణమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అసాధారణమైన కవచాలు ఏంటి? నేను చెప్పాను, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, షీల్డ్ ఆఫ్ ఫెయిత్, sword of the spirit, belt of truth, shoes of gospel. Ephesians 6 verses 14 to 17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం దాకా. ఏలయనగా మీరు మీరు నడుమునకు సత్యమును గట్టి కట్టుకొని, నీతి అను మైమరకు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్తమైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆమేన్. మనలో చాలా మంది, ఇంక్లూడింగ్ నన్ను, నాతో సహా, మనకి అసాధారణమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లేకపోతే సాధారణమైన సిచ్యువేషన్లే చాలు, కోపం మామూలుగా రాదు. ఎలాగా? కోపం మామూలుగా రాదు. తల వేడెక్కిపోద్ది, చేతిలో నరాలు బయటకు వచ్చేస్తాయి. ఆడు ఎటు నుంచి వస్తే ఎటు నుంచి కూడా అంటే ఎటు నుంచి పడుకోబెట్టేసి కూడా మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఏది మనల్ని సరిగా మాట్లాడలేదు, మర్యాద లేదు అని చెప్పి, దానికే మనం ఫుల్ ఫైట్స్ మైండ్లో ఊహించేసుకుంటాం. కొరియోగ్రఫీ కూడా అయిపోద్ది మైండ్లో, ఎటు నుంచి వస్తే ఎటు నుంచి పడుకోబెట్టేసి కదా. ఒప్పుకోవాలి మీరు అందరూ, ఎవరు తల ఊపట్లేదు. అయినో నిజమే కదా, వాస్తవే, ఇది వాస్తవమే. కానీ ఒక క్రైస్తవ బిడ్డగా ఉండి అయినా కూడా మనం అలా రియాక్ట్ అవ్వచ్చా అవ్వకూడదా అని కాకుండా, అక్కర్లేదు. ఎలాగా? అక్కర్లేదు. దాని బదులుగా ఈ కవచాలు ఇప్పుడు చదివాం కదా, ఎఫిషియన్స్, ఇది వేసుకుంటే ఇది ఉందని మీకు నమ్మకం ఉంది, దేవుడు ఇచ్చానని ఆయనకి తెలుసు. కానీ మన శత్రువుకి కంటికి కనిపించే శత్రువు కాదు, కంటికి కనిపించని శత్రువు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఫుల్ హెచ్డీలో కనిపిస్తుంది, మనకైతే కనిపించదు, ఆడికైతే ఫుల్ హెచ్డీలో కనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు ఈ కోపాలు శాపాలు మనకొద్దు. అంతే కదా, నరాలు బయటకు వచ్చాడు, అటు నుంచి వచ్చి ఇట్లా కూడా అతను, నేనే హాస్పిటల్ తీసుకెళ్ళి నీకు బిల్ పే చేస్తాను, పద కాలేడు కూడా అతను, అలాంటి ఏ థాట్స్ ఏమీ అవుతుంది. మనం ఈ కవచాలు, ఒక 6 కవచాలు వేసుకొని, ఇఫ్ యూ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ, take the bread, drink the wine, obey the orders or the laws, or just accept the love. ఆయన ఇచ్చిన ప్రేమని ఒప్పుకొని చాలు, అన్నీ అదే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అలా వచ్చినప్పుడు మనకి కోపాలు, బీపీలు వద్దు కదా. అర్థమైంది? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనందరం మగవాళ్ళే కాబట్టి, మగవాళ్ళు అన్నాక కోపం ఉంటుంది, అంతొద్దు, ఎంత చాలు అని నేను చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మళ్ళీ శామ్యూయల్ గ్రంథంకి వెళ్దాం. 1 Samuel chapter 17 verse 44. 1 శామ్యూయేలు 17వ అధ్యాయము 44వ వచనం. నా దగ్గరకు రమ్ము,
నీ మాంసమును ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు Thank you. Verse 44. The Philistine also said to David, "Come to me, and I will give your flesh to the birds of the sky and the beasts of the field." ఆ టైంలో ఇది గొప్ప డైలాగ్ అండి, ఆలోచించండి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ఫిలిస్తీన్ దావీదుకి ఈ లైన్ ఇచ్చారనమాట. మన జీవితంలో కూడా అట్లీస్ట్ ఒక్క వ్యక్తి అయినా ఉంటారు మన దగ్గర ఇలాగే మనల్ని ఫుల్ కాల్చేద్దామని నోటి నుంచి కాల్చేస్తారు. చాలా మాట్లాడతారు. ఎలాగంటారు అంటే, నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను, నువ్వేంట్రా. ఓకే, ఇది. ఇంకోటి ఏంటంటే, నీకంటే ముందు దేవుడిలో నేనే వచ్చాను, నువ్వెంత అంటారు. సాధారణంగా అంటారు కదా. అలా అన్నప్పుడు మనం ఏమంటాం? బేసిక్గా చెప్పాలంటే ఏమన్నాం. ఎందుకంటే మన దగ్గర అలాంటి క్వశ్చన్లకి లేకపోతే డైలాగ్లకి ఆన్సర్లు ఉండవు. ఎందుకంటే సాతాను ఎక్కువ ఆలోచిస్తాడు అనమాట మనకి కాల్చడానికి. మనమే ఆలోచించు కదా, మంచోళ్ళు కదా మనందరం, కదా దేవుడు బిడ్డలు కదా మనందరం, అవునా కదా. అప్పుడు డేవిడ్ ఏమంటారంటే, verse 45, then David said to Philistine, "You come to me with a sword, a spear and a javelin, but I come to you in the name of the Lord of hosts, the God of the armies of Israel, whom you have taunted." 46, "This day the Lord will deliver you into my hands, and I will strike you down and remove your head from you. And I will give the dead bodies of the army of the Philistines this day to the birds of the sky and the wild beasts of the earth, that all the earth may know that there is a God in Israel." Verse 47, "And that all his assembly may know that the Lord does not deliver by sword or by spear, for the battle is the Lord's, and he will give you into our hands." చదవండి బ్రదర్, 44వ వచనం నుంచి 47వ వచనం దాకా. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేళ్ల సైన్యముల అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలీయులలో దేవుడున్నాడని ఈ లోకవాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆమేన్. ఈ 4 వచనంలో 2 విషయాలు చూసుకోవాలి. ఒకటొచ్చి, అంటే ఇప్పుడు మనం కోప్పడితే దేవునికి అప్పగించేసి కత్తి తల తీసేయచ్చా? కాదు, ఆ టైంలో అది యుద్ధం అనమాట. అందువల్ల అలా జరిగింది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ మనం ఏం చూడాలంటే, రెండవది, the Lord does not deliver by sword or by spear. దేవుడు మన శత్రువు వాడే ఆయుధాలతో డెలివర్ చేయరనమాట. ఆయన యుద్ధంలో ఆయనే దిగి ఆయనే పోరాడతాం అనమాట. మనం అక్కడ నించుంటే చాలు. మగవాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం లేకపోతే వాళ్ళ బిడ్డల కోసం ఏం చేయాలంటే దేవుణ్ణిలో నించుంటే చాలు. ఇప్పుడు రేపు కూడా నాకు పెళ్ళి అవుతుంది, పిల్లలు వస్తారు, నార్మల్, అందరికీ జరిగేది. కానీ అసాధారణమైన విషయం ఏంటంటే, బయట వాళ్ళతో పోల్చుకుంటే నేను దేవునిలో నించుంటాను. ఇక్కడ ఉన్న మన అందరం ఏంటంటే, అందరు తండ్రిలే, బ్యాచులర్స్ అందరూ. మనం ఇందులో అర్థం చేసుకునే విషయం ఏంటంటే, దేవునితో నించోవాలి, దేవునిలోనే నించోవాలి. ఏ యుద్ధం వచ్చినా, ఎంత పెద్ద శత్రువు అయినా కత్తిలా కాపరిగా వచ్చి నించునేది దేవుడే. ముందు వచ్చే ఆ శత్రువు తల తీసేది కూడా దేవుడే. తల తీసేది మన పని కాదండి, దేవునిలో నించోని మన పని, నించోవడం మన పని.
తల తీసేది మన పని కాదు, అది దేవుడు చూసుకుంటాడు. ఓకే, లాస్ట్ టాపిక్ ఏంటంటే, మనం అందరూ ఉన్నాం కదా, వి ఆల్ మెన్, మనం అందరూ ఉన్నాం కదా. వి షుడ్ బీ లైక్ అన్ ఓపెన్ బుక్. ఒక తెరిచివేసిన పుస్తకం లాగా ఉండాలి. తెరిచివేసిన పుస్తకం లాగా దేవుని దగ్గర ఉండాలన్నమాట. అర్థమైందా? ఓపెన్ బుక్ అంటారు కదా, బుక్ దేవుని ముందున ఒక ఓపెన్ బుక్ లాగా ఉండాలి. ఎందుకంటే ఓపెన్ బుక్ లాగా ఎందుకు ఉండాలంటే, ఓపెన్ బుక్ లాగా ఉంటే ఫుల్ గా సరెండర్ చేసి, దేవుడా నా కథ ఏదో మీరే రాయండి, పెన్ను కూడా ఇచ్చేదా, మా కథ ఏదో నా జీవితంలో ఏం జరగాలో ఏం జరగకూడదు, ఎక్కడ టిక్కులు కొట్టాలి ఎక్కడ రాంగులు కొట్టాలి అన్ని మీరే చూసేసుకోండి, నేను ఇంకా నన్ను ఫుల్ గా సరెండర్ చేసేసుకుంటా, నేను లేను, నా జీవితంలో నేను లేను, మీరు మాత్రమే ఉండాలి. అలాగన్నప్పుడు మంచి రైటింగ్, మంచి కథ రాస్తారు. కానీ ఈ కాలంలో ఉండే మోస్ట్ ఆఫ్ ద మెన్, చాలా మంది మొగోళ్ళు ఏం చేస్తారంటే, దేవుడికి పెన్ ఇచ్చాను అనుకొని వాళ్ళే కథలు రాసేసుకుంటారు. ఓకే, సాతానికి పెన్ ఇచ్చేస్తారు, సాతానికి కథలు రాసేసుకుంటారు, నచ్చలేదని పేజీలు కూడా చెప్పేసుకుంటారు. లాస్ట్కి చూస్తే ఆ జీవితం ఒక స్కూల్లో ఉండే రఫ్ బుక్ లాగా మిగిలిపోద్ది. రఫ్ బుక్ తెలుసు కదా, అన్ని సబ్జెక్టులు ఒక బుక్ పడతాం కదా, వెనక ముందు ఏమి చూడకుండా ఎక్కడ పడితే అక్కడ రాసేసి దానికి కవర్ అయ్యే ఒక రఫ్ బుక్ ఉంటుంది కదా, చిరిగిపోయి జీవితం అలా మిగిలిపోతుంది అన్నమాట. బట్ క్రైస్తవ మొగోళ్ళ, క్రైస్తవ బిడ్డల్లాగా మనం దేవునికి ఒక ఓపెన్ బుక్ గా ఉండి, లోకానికి ఒక క్లోజ్డ్ బుక్ గా ఉండి మన జీవితాల్ని ముందుకు సాగిస్తే మనకి, మన పిల్లలకి, మన ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి నేర్చుకుంటారు కదా. ఇప్పుడు మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు కదా, ఏది ఎలా ఉండాలి నేర్చుకుంటారు, కొన్ని సిచ్యువేషన్లో ఎలా ఉండకూడదు కూడా నేర్చుకుంటారు. కానీ అక్కడ కామన్ ఏంటి, నేర్చుకుంటారు. నెక్స్ట్ మీ పిల్లలు కూడా సేమ్ అదే, మిమ్మల్నే చూస్తారు పుట్టినప్పటి నుంచి. ఏది నేర్చుకోవాలి నేర్చుకుంటారు, ఏది నేర్చుకోకూడదు నేర్చుకోరు. కానీ ఇక్కడ ఏంటంటే నేర్చుకుంటారు. సో అలా అన్నప్పుడు మనమందరం మొగోళ్ళగా దేవునిలో నిలబడాలి, దేవునితో నిలబడాలి అని ఈ వాక్యం ఇక్కడతో ముగిస్తున్నాను. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ఆమేన్.